హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి విలేజ్ లైఫ్ స్టైల్. సో నేనైతే ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను. ఉంది నా ఛానల్ నేమ్ బాగుందా? ఇంకా చాలా 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 రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం. అస్సలు ఈ మధ్య వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎప్పుడో చేసిన వీడియోస్ అప్పుడొకటి అయితే పెడుతున్నా. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేనైతే ఈరోజు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నా అంటే నా స్టైల్లో బీన్స్ కర్రీ అంటే టమాటా రసం ఎలా చేశానో చూపిస్తున్నాను. మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడొచ్చు కదా. ఇంకా అంతే అండి, ఏం లేదు. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టైం ఉంటే ఇంకా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ కూడా చెక్ చేయండి. ఈ యూట్యూబ్ మార్చిన మానిటైజేషన్ రూల్ వల్ల అస్సలు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది అనిపిస్తుంది నాకైతే. వీళ్ళు ఎందుకు మారుస్తుంటారో ఏమో సడన్గా నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. ఎప్పుడో 2 years బ్యాక్ స్టార్ట్ చేసిన ఛానల్ని అప్పటి నుంచే రన్ చేస్తుంటే ఇప్పటికల్లా మంచి రీచ్ ఉండేది. ఇంకా నేను చేసిన మిస్టేక్స్ వల్ల నా ఛానల్ అయితే మొత్తం దొబ్బింది. ఇంకా షార్ట్స్కి అయితే యాక్టింగ్ రీల్సే మంచిగా పోతుంది. నార్మల్గా డైలీ బ్లాగ్స్ షార్ట్లో పెడుతుంటే అస్సలు వ్యూస్ రావట్లేదు. అందుకే నేను మళ్ళీ యాక్టింగ్ రీల్స్కే వెళ్తున్నా. ఏంటో ఈ యూట్యూబ్ తిప్పలు దీనికంటే బయట వేరే ఏ పని చేసుకున్నా బెటర్ అనిపిస్తుంది. దీనికోసం కష్టపడ్డామేమో ఎక్కువ, కానీ రిజల్ట్ మాత్రం జీరో. కానీ ఎప్పుడో ఒక్కసారి ఒక్క వీడియో వైరల్ అయినా మనకు కొంచెం రీచ్ ఉంటుంది కదా అని చెప్పేసి జస్ట్ ఆ ఒక్క హోప్తోనే దీన్ని వదలకుండా ఇట్లనే ట్రై చేస్తున్నా. ఏమోనండి, మా బాధలు ఎన్ని చెప్పినా మీకైతే అర్థం కావు. కానీ మీరైతే ఒక చిన్న లైక్ ఇస్తే ఇంకొంచెం మందికి షేర్ అవుతుంది. మీకు నచ్చకపోయినా ఇంకా చూసే వాళ్ళైతే చూస్తారు కదా అండి. దానికోసమే అండి లైక్ అడిగేది. మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే మన వీడియో అనేది ఇంకొంచెం మందికి అయితే షేర్ అవుతుంది. వాళ్ళు చూడడం ద్వారా మనకి నచ్చితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సరేలేండి, ఈ సోది ఇంకా ఎప్పుడు ఉండేదే కదా. ఇంకా మీరైతే బీన్స్ కర్రీ అయితే చేశాను కదా, చూసారు. ఇంకా నెక్స్ట్ టమాటా రసం అయితే చేస్తున్నా, చూసేయండి. బీన్స్ కర్రీ ఏమో మార్నింగ్ చేశాను, ఇంకా టమాటా రసం ఏమో ఈవినింగ్ చేశాను. ఎందుకు 2 వీడియోలు ఒకటేసారి పెడుతున్నా అంటే వీడియో లెంత్ అనేది చాలా చిన్నగా అయిపోయింది. ఇంకని చెప్పేసి ఇంకా నేనైతే 2 రెసిపీస్ అయితే ఒకే దాంట్లో అయితే పెడుతున్నా. ఇంకా ఇక్కడ వీడియో తీసుకుందామంటే బ్యాక్ సైడ్ లైట్ అయితే బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు వీడియో తీయాలన్నా ఒక్క లైట్ మాత్రమే నాకు ప్రాబ్లం అనిపిస్తుంది. ఏం చేయలేం, అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా నేనైతే కొత్తిమీర అయితే కవర్లో వేసి పెట్టి మళ్ళీ దాన్ని బాక్స్లో అయితే పెడతాను. 10 days ఉన్న కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ఈ టిప్ యూస్ చేస్తారా, లేక డైరెక్ట్ కవర్లో అయితే పెడతారా? టమాటా రసంలో కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ఈ 4 కలిపి ఒకటేసారి పేస్ట్ పట్టండి. అదైతే గ్రీన్ కలర్లో వస్తుంది. ఆ పేస్ట్ ఒక్కటేస్తే టమాటా రసం హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. నాకు మా అమ్మ అయితే నేర్పించింది, చాలా బాగుంటుంది. కొబ్బరి మాత్రం కన్ఫామ్గా వాడాలి. ఆ కొబ్బరి వైట్గా కనిపిస్తుంటే ఎంత బాగుంటుందో, చూడడానికి లుకింగ్ ఉంటుంది, తింటే ఇంకా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. పేస్ట్ అంటే మెత్తగా పేస్ట్ లాగా కాకుండా అన్ని పలుకులుగా పట్టాలి. మీరే చూడండి, పట్టిన తర్వాత మీకు అర్థం అయిపోతుంది.